జేవీపీ కమిటీ లేదా పునర్విచారణ కమిటీ 1948 డిసెంబర్లో ఐఎన్సి వార్షిక సమావేశం ఎక్కడ జరిగిందంటే జైపూర్లో జరిగింది. జైపూర్లో జరిగింది. జైపూర్ ఈ ఐఎన్సి వార్షిక సమావేశానికి జైపూర్ ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. జాతీయ కాంగ్రెస్ చరిత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ చరిత్రను రచించిన వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆంధ్రుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ సమావేశానికి అధ్యక్షుడు. జైపూర్ ఐఎన్సి సమావేశానికి. ఈ సమావేశానికి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు నాటి హోంశాఖ మంత్రి అయిన వల్లభాయ్ పటేల్ కూడా హాజరయ్యారు. వెంటనే ఈ సమావేశంలోనే ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళనలను గమనించి పట్టాభి సీతారామయ్య నెహ్రూ వల్లభాయ్ పటేల్కు తెలపడంతో ఇలా జేవీపీ తార్ కమిషన్ నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ శ్రేయస్సుకు భంగకరమని, పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించడంతో ఆంధ్రదేశంలో పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తాయి. వీటిని పరిష్కరించాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నెహ్రూకు సూచించాడు. దీంతో వెంటనే ఈ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకుంది. సరే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలించడానికి అంటే తార్ కమిషన్ ఇచ్చిన నివేదికను పునఃపరిశీలించి నివేదిక సమర్పించడం కోసం ఇక్కడ మరొక కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ కమిషనే జేవీపీ కమిటీ. ఈ జైపూర్ ఐఎన్సి సమావేశము నియమించిన కమిటీ జేవీపీ కమిటీ లేదా దీన్నే పునర్విచారణ కమిటీ అని పిలుస్తారు. పునర్విచారణ కమిటీ అని పిలుస్తారు. జేవీపీ కమిటీ లేదా పునర్విచారణ కమిటీ. ఈ జేవీపీ కమిటీ లేదా పునర్విచారణ కమిటీ 1948 డిసెంబర్లోనే ఏర్పడింది. ఈ జైపూర్ సమావేశంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. మరి దీని అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ దీని అధ్యక్షుడు. సభ్యులు వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య. జవహర్లాల్ నెహ్రూ జేవీపీ కమిటీ అధ్యక్షుడు కాబట్టి దీనికి జే అని పేరు వచ్చింది. జే. ఇక వల్లభాయ్ పటేల్లో వి, పట్టాభి సీతారామయ్యలో పి, జేవీపీ అని పిలవడం జరిగింది. జేవీపీ కమిటీ. దీనికే మరొక పేరు పునర్విచారణ కమిటీ అని కూడా పిలుస్తారు. దేన్ని పునర్విచారించడానికి? తార్ కమిషన్ యొక్క నివేదికను పునర్పరిశీలించి లేదా పునర్విచారించి నివేదికను సమర్పించడం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ. ఎవరు ఏర్పాటు చేశారు? జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసింది లేదా భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ఈ కమిటీని. ఓకే, అందుకే దీనికి జేవీపీ కమిటీ అంటారు. మరి ఈ కమిటీ 1949 ఏప్రిల్లో నివేదిక ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది నివేదిక? 1949 ఏప్రిల్లో జేవీపీ కమిటీ నివేదిక ఇచ్చింది. జేవీపీ కమిటీ నివేదిక 1949 ఏప్రిల్. మరి నివేదికలోని ముఖ్య అంశాలు 1. మద్రాస్ నగరం మినహా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. ఏమని చెప్పింది? మద్రాస్ నగరం మినహా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. మొత్తానికి ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కమిటీ ఏది అంటే జేవీపీ కమిటీ. అయితే ఏ పట్టణం మినహా? ఉమ్మడి మద్రాస్ రాజధానిగా ఉండే మద్రాస్ నగరం మినహా. 2.
మద్రాస్ నగరం విషయంలో ఆంధ్ర తమిళులు ఒక నిర్ణయానికి రావాలని ప్రకటించింది. మద్రాస్ నగరం విషయంలో ఎందుకంటే అప్పటికే ఒకవేళ రాష్ట్రం విడదీస్తే మద్రాస్ నగరం సమస్య ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి మద్రాస్ నగరమే రాజధాని. రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయిందనుకో, ఆంధ్ర రాష్ట్రము మద్రాస్ రాష్ట్రం విడిపోయినప్పుడు మద్రాస్ ఏ ప్రాంతపు రాజధాని కావాలో సమస్య తలెత్తుతుంది. అందుకే ఆ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని కమిటీ చెప్పింది. మద్రాస్ నగరం విషయంలో ఆంధ్ర తమిళులు ఒక నిర్ణయానికి రావాలని మద్రాస్ నగరం విషయంలో ఆంధ్రులు మరియు తమిళులు ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయానికి రావాలని తెలిపింది. అంతవరకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వేయబడుతుంది అని తెలిపింది. ఈ సమస్య తేలేంతవరకు మీరు మద్రాస్ నగరం విషయంపై నిర్ణయం తీసుకునేంత వరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వేయబడుతుంది అని ప్రకటించింది. ఇవి జేవీపీ కమిటీలో ముఖ్యమైన అంశాలు. మద్రాస్ నగరం మినహా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది అని ఫస్ట్ టైం ప్రకటించింది జేవీపీ కమిటీనే. ఇక మద్రాస్ నగరం విషయంలో ఆంధ్రులు తమిళులు ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. అప్పటి వరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వేస్తామని తెలిపింది. దీంతో ఇక ఆంధ్రులు మరియు తమిళుల మధ్య ఈ మద్రాస్ నగరం విషయంలో సంప్రదింపులు జరపడానికి మరలా మద్రాస్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఏమంటారంటే విభజన కమిటీ లేదా పార్టీషన్ కమిటీ అని పిలుస్తారు. విభజన కమిటీ లేదా పార్టీషన్ కమిటీ. ఈ విభజన కమిటీ లేదా పార్టీషన్ కమిటీలో తమిళులు కొంతమంది మరియు ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వ్యక్తుల్ని కొంతమంది నియమించారు. ఈ కమిటీ మొత్తానికి 1949లో విభజన కమిటీ ఏర్పడింది. ఆ విభజన కమిటీ అధ్యక్షుడు నాటి మద్రాస్ ముఖ్యమంత్రి అయిన కుమారరాజా అనే వ్యక్తి. అందులో తమిళుల్ని 3 సభ్యులుగా పెట్టారు. కుమారరాజాతో పాటు తమిళులు టిటి కృష్ణమాచారి అని, మాధవ్ మీనన్ అని మరియు భక్తవత్సలం వీళ్ళు తమిళులు. అధ్యక్షుడు నాటి మద్రాస్ ముఖ్యమంత్రి అయిన కుమారరాజా ఆయన తమిళుడే. ఇక టిటి కృష్ణమాచారి, మాధవ్ మీనన్, భక్తవత్సలం. ఇక ఆంధ్ర వాళ్ళని 4 తీసుకోవడం జరిగింది. ఆంధ్ర రాయలసీమలోని 4. అందులో టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి అండ్ కళా వెంకట్రావు. వీళ్ళు 4 సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు 4 తమిళులు. ఇలా 4 ఆంధ్రులు 4 తమిళులతో ఏర్పడిన కమిటీనే విభజన కమిటీ లేదా పార్టీషన్ కమిటీ. ఎప్పుడు ఏర్పడింది అంటే విభజన కమిటీ లేదా పార్టీషన్ కమిటీ 1949లో ఏర్పడింది. ఎవరు ఏర్పాటు చేశారంటే మద్రాస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు కారణం ఏమి అంటే ఏర్పాటు చేయడానికి కారణం మద్రాస్ నగరం విషయంపై నిర్ణయం కోసం. ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ అధ్యక్షుడు కుమారరాజా. అప్పటి మద్రాస్ సీఎం కుమారరాజా. కుమారరాజా పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా అంటారు. సింపుల్గా కుమారరాజా అప్పటి ముఖ్యమంత్రి, మద్రాస్ ముఖ్యమంత్రి 1949 టైంలో. ఓకే, ఇక సభ్యులు 7 మంది. ఆయన అధ్యక్షుడు, మిగతా 7 మంది సభ్యులు. 3 తమిళులు, ఈయనతో కలిపితే 4. ఇక మరో 4 ఆంధ్రులు అని చెప్పాం. మరి విభజన కమిటీలో అధ్యక్షుడైతే పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా. షార్ట్కట్లో కుమారరాజా అంటాం. అధ్యక్షుడు ఈయన. ఇక సభ్యులు టిటి కృష్ణమాచారి తమిళుడే. మరియు కె మాధవ మీనన్, ఇతను కూడా తమిళుడే. మరియు ఎం భక్తవత్సలం, ఇతను కూడా తమిళుడే. వీళ్ళు 4 తమిళులు. 1+3
అధ్యక్షుడు ప్లస్ ముగ్గురు. ఇక మిగతా వాళ్ళు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఒకరు టంగుటూరి ప్రకాశం పంతులు మరియు బెజవాడ గోపాలరెడ్డి వీళ్ళిద్దరూ సీమాంధ్ర వాళ్ళు. ఇక నీలం సంజీవరెడ్డి కళా వెంకట్రావు వీళ్ళు రాయలసీమకు చెందిన వాళ్ళు. మొత్తానికైతే వీళ్ళు తెలుగువారు, వీళ్ళు తమిళులు తెలుగువారు, తమిళ వాళ్ళు. దీన్ని విభజన కమిటీ అని పిలుస్తారు. ఓకే, మరి ఈ విభజన కమిటీ మద్రాస్ నగరంపై నిర్ణయాన్ని తీసుకోవడం ప్రారంభించింది. మరి ఏం జరిగిందని చూస్తే ఈ విభజన కమిటీలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్లో ముఖ్యుడు టంగుటూరి ప్రకాశం పంతులు. వీళ్ళ మధ్య సంప్రదింపులు, చర్చలు జరిగాయి. టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ అయ్యా ఇక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాజధాని అనేది సమస్య ఏర్పడుతుంది. మరి మనకు మద్రాస్ నగరం విషయంలో డిసైడ్ చేసుకోవడం కోసమే ఈ కమిషన్ను మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇక జాతీయ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్రాస్ నగరం ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉండాలి. ప్లస్ హైకోర్టు కూడా మద్రాస్ హైకోర్టులోనే ఆంధ్ర ప్రాంతానికి అదే హైకోర్టు కొనసాగాలి. మేము నిదానంగా ఆంధ్ర ప్రాంతానికి రాజధాని డెవలప్ చేసుకునేంత వరకు రాజధాని మద్రాసే ప్లస్ హైకోర్టు కూడా మద్రాసులోనే ఉండాలి అని వాదించాడు, ఈయన కోరాడు. అందుకు తమిళులు వ్యతిరేకించారు. లేదు, ఇక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మీరు వెళ్ళిపోవాల్సిందే, బయటకు దొబ్బేస్తాం మిమ్మల్ని, ఇంకా మీకు రాజధాని ఇంకేంటి ఏముండవు, హైకోర్టు అన్నీ మీరు సపరేట్ ఏమైనా చేసుకోండి, మాకు సంబంధంలే. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత మద్రాస్ నగరం రాజధానిగా ఉండడం కానీ, మద్రాసులో మీకు సపరేట్గా మద్రాసులో హైకోర్టు మీకు కొనసాగడం కానీ జరగదు అని వీళ్ళు తమిళుడు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు ఇంకా ఆర్థికపరమైన విషయాల్లో కూడా టంగుటూరి ప్రకాశం పంతులకి మరియు తమిళులకి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఈయన గట్టిగా ఒత్తిడి చేశారు. లేదు, రాష్ట్రం ఏర్పడితేనే రాజధాని లేకుంటే మేము ఎలా పోవాలి, ఎక్కడికి పోవాలి, మా ప్రాంతంలో ఏది అద్భుతమైన డెవలప్ అయిన పట్టణం ఏదీ లేదు, ఒక్కసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని లేకుంటే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి కొంతకాలం మేము ప్రాంతంలో రాజధాని డెవలప్ చేసుకునేంత వరకు మద్రాసే రాజధానిగా ఉండాలి, హైకోర్టు కూడా అక్కడి నుంచే కొనసాగాలి అని గట్టిగా వాదించాడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చెప్పింది కూడా కరెక్టే. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాజధాని లేకుంటే కష్టం. ఒకవేళ రాజధాని పట్టణం ఏదైనా ఆంధ్ర ప్రాంతంలో డెవలప్ అయిన పట్టణం ఏదన్నా ఉంది అంటే అంత అద్భుతమైన పురాతనమైన అభివృద్ధి చెందిన పట్టణాలు ఏవీ లేవు. పురాతన పట్టణాలు ఉన్నాయని అభివృద్ధి చెందిన పట్టణాలు లేవు. మద్రాస్ లాగా, హైదరాబాద్ లాగా, కలకత్తా లాగా, ఢిల్లీ లాగా, బొంబాయి లాగా ఇలాంటి అద్భుతమైన అభివృద్ధి చెందిన పట్టణాలు లేవు. అందుకే కొంతకాలం మద్రాసే రాజధానిగా ఉండాలన్నాడు. కొంతకాలం మద్రాసు హైకోర్టే ఆంధ్ర రాష్ట్రానికి కూడా హైకోర్టుగా ఉండాలని చెప్పాడు. ఇంకా ఆర్థికపరమైన విషయాల్లో కూడా తమిళులకి టంగుటూరికి మధ్య విభేదాలు వచ్చాయి. తమిళలో ఈయన చేసిన ప్రతిపాదనలన్నింటినీ దాదాపుగా వ్యతిరేకించడం ప్రారంభించారు. దీంతో అసంతృప్తి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు అసమ్మతితో డీసెంట్ నోట్ పేరుతో విభజన కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. విభజన కమిటీలో సభ్యుడు కాబట్టి సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఏ పేరుతో? డీసెంట్ నోట్ పేరుతో, అసమ్మతి పేరుతో ఆయన విభజన కమిటీ సభ్యత్వ పదవికి రాజీనామా చేశాడు. దీంతో విభజన కమిటీ మధ్యలోనే ఆగిపోయింది. ఎప్పుడైతే ఇతను డీసెంట్ నోట్ పేరుతో టంగుటూరి ప్రకాశం పంతులు డీసెంట్ నోట్ పేరుతో విభజన కమిటీకి రాజీనామా చేయడంతో ఈ మద్రాస్ నగరం విషయంలో ఎలాంటి చర్చ, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కమిటీ రద్దయిపోయింది. దీంతో ఎప్పుడైతే విభజన కమిటీ ప్రత్యేక నిర్ణయం తీసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును శాశ్వతంగా వాయిదా వేసింది. ఇక మీరే ఏం నిర్ణయం తీసుకోలేదు కదా, నిర్ణయం తీసుకుంటే మేము ఏదైనా చర్చించి ఫైనల్గా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పైన నిర్ణయం తీసుకుంటాను, మీ మధ్య సయోధ్య లేదనే ఉద్దేశంతో కేంద్రం దాన్ని వాయిదా వేసింది. ఇలాంటి సమయంలో నీలం సంజీవ్ రెడ్డి ప్రకాశం పంతుల్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈయన
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర విషయంలో ఈ నగరం విషయంలో గట్టిగా పట్టుబడడం వల్లనే విభేదాలు తలెత్తాయన్నట్టు. అంతేకాకుండా నీలం సంజీవ్ రెడ్డితో పాటు మరియు నాటి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్యలు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు కొంత విమర్శించడం జరిగింది. దీంతో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. టంగుటూరి ప్రకాశం పంతుల్ని నీలం సంజీవ్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీ జేవీపీ కమిటీ సభ్యుడైన జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు జేవీపీ కమిటీ సభ్యుడిగా ఉండే ఆయన కృషి ఫలితంగానే జేవీపీ కమిటీ ఏర్పడింది. ఆయన వ్యతిరేకించాడు, ప్లస్ నీలం సంజీవ్ రెడ్డి కూడా ఇతన్ని విమర్శించడం జరిగింది. దీంతో మొత్తానికైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వాయిదా పడింది మరియు ఆంధ్ర రాష్ట్ర నాయకుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇక ఇలాంటి సమయంలోనే 1951లో ఇక దేశవ్యాప్తంగా మొత్తం ఎన్నికలు సిద్ధమవుతున్నారు. అప్పటికే స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చింది. ఇక రాజ్యాంగ రచన కూడా పూర్తి అయింది. 1949 డిసెంబర్ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి కూడా వచ్చింది. ఇక రాజ్యాంగం అమలులోకి రావడంతో భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. అంటే 42లో దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు ఎన్నికలు, దేశానికి ప్లస్ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి. ఇండియాలోనే మొట్టమొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరుగుతాయి, 1952లో. ఓకే, దీంతో మద్రాస్ రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీకి అధ్యక్ష ఎన్నికలు జరపాల్సి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీకి, స్టేట్ పీసీసీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లేదా సర్కిల్కు అధ్యక్ష ఎన్నికలు, అంటే అధ్యక్షుడు ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఉండాలి, అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో. దీంతో ఇదే సమయంలో 1951లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పదవికి అధ్యక్ష ఎన్నికలు, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి, పీసీసీ అధ్యక్షుడిని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కిల్ లేదా కమిటీ అని పిలుస్తారు. కమిటీ దీనికి అధ్యక్ష ఎన్నికలు 1951 ఏప్రిల్లో జరిగాయి. అప్పటికే ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో విభేదాలు స్టార్ట్ అయ్యాయని చెప్పాం. విభేదాలు ముఖ్యంగా పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవ్ రెడ్డిలో టంగుటూరి ప్రకాశం పంతుల్ని కొంత విమర్శించారు. మరి ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన వారు ఏకగ్రీవంగా అయితే ఎన్నిక జరగలే. అప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తడంతో ఇక్కడ పోటీ పెట్టాల్సి వచ్చింది, అంటే ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది. మామూలుగా అయితే దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ఈడ ఏకగ్రీవంగా ఎన్నుకునే ఆస్కారం లేకుండా పోయింది. పట్టాభి సీతారామయ్య నీలం సంజీవ్ రెడ్డిని అధ్యక్షుడిగా పెట్టాలని చూస్తే ప్రకాశం పంతులు వ్యతిరేకించి ఎన్జీ రంగాన్ని అధ్యక్షుడిగా చేరడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఇక్కడ రెండు వర్గాలు ఏర్పడ్డాయి అధ్యక్ష ఎన్నికల్లో. పట్టాభి సీతారామయ్య వర్గం మరియు టంగుటూరి వర్గం, ఇలా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఏకగ్రీవం కాకుండా ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టాభి సీతారామయ్య రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాడంటే నీలం సంజీవ్ రెడ్డిని. టంగుటూరి ప్రకాశం పంతులు నీలం సంజీవ్ రెడ్డికి వ్యతిరేకంగా, పట్టాభికి నీలం సంజీవ్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్జీ రంగాను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని భావించాడు. ఇలా పట్టాభి వర్గం వర్సెస్ టంగుటూరి వర్గం, నీలం వర్సెస్ ఎన్జీ రంగాల మధ్య పీసీసీ అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పట్టాభి సీతారామయ్య బలపరిచిన నీలం సంజీవ్ రెడ్డికి 87 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో 87 మంది నీలంకి, టంగుటూరి బలపరిచిన ఎన్జీ రంగాకు 82 ఓట్లు రావడం జరిగింది. 82 ఓట్లు అంటే దాదాపుగా టంగుటూరి వర్గం ఓటమి పాలైంది. టంగుటూరి వర్గం బలపరిచిన ఎన్జీ రంగా 5 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఎవరు విజయం సాధించారు? పట్టాభి వర్గానికి చెందిన నీలం సంజీవ్ రెడ్డి విజయం సాధించాడు. వీళ్ళు ఓటమి పాలయ్యారు.
అంటే ఆయన బలపరిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. జస్ట్ 5 ఓట్ల తేడాతో పట్టాభి వర్గానికి చెందిన నీలం సంజీవ్ రెడ్డి నాటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. దీంతో అసంతృప్తి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జీ రంగాలు వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే సంవత్సరంలో 1951లో వీరు ఒక కొత్త పార్టీని స్థాపించారు. 1951లో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీనే కిసాన్ ముజ్దార్ పార్టీ అని పిలుస్తారు. కిసాన్ ముజ్దార్ పార్టీ దీని ప్రధాన స్థాపకుడు టంగుటూరి ప్రకాశం పంతులు. కిసాన్ ముజ్దార్ పార్టీ 1951లో మద్రాసులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కిసాన్ ముజ్దార్ పార్టీ తొలి అధ్యక్షుడు మరియు స్థాపకుడు టంగుటూరి. ఇక దీని కార్యదర్శిగా ఎన్జీ రంగా. అప్పటికే ఎన్జీ రంగా కృషికార్ లోక్ పార్టీ అనే దాన్ని కూడా నడుపుతూ ఉన్నాడు. కృషికార్ లోక్ పార్టీ. ఇలా ఈ పార్టీ మరొక కొత్త పార్టీ అవతరించింది. కిసాన్ ముజ్దార్ పార్టీ 1951 టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జీ రంగాలు స్థాపించుకున్న పార్టీ. ఇలా ఆంధ్ర ప్రాంతంలో సంఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పడలేదు. ఇలాంటి సమయంలో గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, ఆంధ్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు స్వామి సీతారాం లేదా గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఇక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఎవరు పట్టించుకోలేదు. మొత్తం అందరూ ఎన్నికల్లో మునిగిపోయారు. ఇలా అయితే ఇక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం కష్టమని భావించిన గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు వాస్తవ్యుడైన స్వామి సీతారాం లేదా గొల్లపూడి సీతారామ శాస్త్రి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అదే సంవత్సరంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాడు. స్వామి సీతారాం, ఇతనికే పూర్తి పేరు గొల్లపూడి సీతారామ శాస్త్రి అని పిలుస్తారు. గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఇతడు గుంటూరు వాసి. ఆంధ్రోద్యమంలో పాల్గొంటూ వస్తున్న వ్యక్తి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పాల్గొంటూ వస్తున్న వ్యక్తి. మరియు గుంటూరు యువజన సాహితీ సమితి యొక్క సభ్యుడు కూడా గొల్లపూడి సీతారామ శాస్త్రి. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం చేపట్టిన సమయంలో ఆంధ్రాలో మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి. కళ్ళు దుకాణాల ముందు పికెటింగులు నిర్వహించిన వ్యక్తి స్వామి సీతారాం. గొల్లపూడి సీతారామ శాస్త్రి అని పిలుస్తారు. ఈ గొల్లపూడి సీతారామ శాస్త్రి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మొట్టమొదటి వ్యక్తి, తొలి వ్యక్తి. మరి ఇతను ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రాంతం వెరీ ఇంపార్టెంట్ గుంటూరు చేసిన ప్లేస్ ఇంపార్టెంట్. గుంటూరులో చేపట్టాడు. గుంటూరు వాసి కాబట్టి గుంటూరులోనే చేపట్టాడు. ఎప్పుడు అంటే 1951 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాడు. ఆగస్టు 15వ తేదీన ప్రారంభించి సెప్టెంబర్ 20వ తేదీ విరమించినట్టు తెలుస్తోంది. అంటే గుంటూరులో చేపట్టిన సంవత్సరం, ఇయర్ ఇంపార్టెంట్ 1951 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ఆగస్టు 15వ తేదీన. ఎక్కడ అంటే గుంటూరు. ఓకే. మరి స్వామి సీతారాం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ కొన్ని డిమాండ్లతో సత్యాగ్రహ ఉద్యమాన్ని, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. కొన్ని డిమాండ్లతో. మరి ఇతను చేసిన డిమాండ్లో ఒకటి 1951 అక్టోబర్ 2 నాటికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంను ఏర్పాటు చేయాలి. ఎప్పటి నాటికి? గాంధీ జయంతి నాటికి, 1951 అక్టోబర్ 2 నాటికి. ఇక రెండో డిమాండు, 3 సంవత్సరాల లోపు మద్రాస్ నగరంపై హక్కు తేల్చాలి. 3 సంవత్సరాల లోపు
3 సంవత్సరాలలోపు మద్రాస్ నగరంపై హక్కు తేల్చాలి. మద్రాస్ నగరంపై హక్కు తేల్చాలి అంటే మద్రాస్ రాష్ట్రానికి రాజధాని మద్రాస్ నగరం. ఈ మద్రాసులోనే తమిళులు, తెలుగు వారు ఉన్నారు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి వరకు మద్రాసే రాజధాని. మరి మద్రాసు ఎవరి రాజధానిగా ఉండాలి? తమిళుల యొక్క రాజధానిగానా, తెలుగు వారి రాజధానిగా ఉండాలా అనే సమస్య తలెత్తుతుంది. కాబట్టి 3 ఇయర్స్ లోపు మద్రాస్ నగరంపై హక్కు తేల్చాలి. అంతవరకు తమిళులకు కానీ ఆంధ్రులకు కానీ మద్రాస్పై ఎలాంటి హక్కు ఉండకూడదు అని ఆయన డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆమరణ నిరాహార దీక్ష. మరి ఈ ఆమరణ నిరాహార దీక్షలో ఇతనికి మద్దతిచ్చి పాల్గొన్నవారు, ఇతనికి మద్దతిచ్చి ఈ ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న ఆంధ్రులు సంపత్ కుమార్, నేతి చలపతి, ఆర్కే రామలింగారెడ్డి, మరియు తుమ్మల బసవయ్య, టి దుర్గాంబ. తుమ్మల బసవయ్య వీళ్ళంతా ఇతనికి మద్దతు తెలిపిన వారు. అదేవిధంగా ఒక మహిళ కూడా ఉంది, టి దుర్గాంబ. వీళ్ళంతా స్వామి సీతారాంకు ఆమరణ నిరాహార దీక్షలో పూర్తిగా మద్దతు తెలిపి అతడితో పాటు దీక్షలో పాల్గొన్న వ్యక్తులు వీళ్ళు. మొత్తానికి దీక్ష 1951 ఆగస్టు 15వ తేదీన ప్రారంభమై దాదాపుగా సెప్టెంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. మరి ఈ సమయంలో దీక్ష విరమింప చేయడానికి కొంతమంది ఆంధ్రులు ప్రయత్నించారు, కానీ ఆయన దీక్షను విరమించలేదు. ఇలాంటి సమయంలో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీక్ష విరమింప చేసే విధంగా చర్యలు చేపట్టాడు. వెంటనే మహారాష్ట్రకు చెందిన వినోబా భావేని దీక్ష విరమింప చేయడానికి పంపడం జరిగింది. వినోబా భావే భూదానోద్యమ పితాగా పిలువబడిన వ్యక్తి వినోబా భావే నెహ్రూ ఆదేశాల మేరకు స్వామి సీతారాం దగ్గరికి వచ్చి చర్చలు జరిపాడు. అయ్యా, ఇక దేశవ్యాప్తంగా 1952లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే 1951లో ఎన్నికలు భారతదేశంలోనే మొట్టమొదటి సాధారణ ఎన్నికలు లేదా జనరల్ ఎలక్షన్లు జరుగుతాయి. 1951-52 మధ్యకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మీరు దీక్ష చేయడం సరైనది కాదు. ఒకవేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా మద్రాస్ శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రం వద్దకు పంపితే కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం వీలు కాదంటున్నారు. కాబట్టి మీరు దీక్ష విరమించండి. నెహ్రూ గారు సాధారణ ఎన్నికల తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని, ఏర్పాటుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని తెలపడానికి తెలుపుతూ నన్ను పంపారు. మీరు ఎలాగైనా దీక్ష విరమించండి అని వినోబా భావే జోక్యం చేసుకున్నాడు. కరెక్టే. అప్పటికే భారతదేశంలో సాధారణ ఎన్నికలకు అన్నీ సిద్ధమైపోయాయి. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 52 వరకు ఎన్నికలు జరగలేదు. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగ రచన జరుగుతోంది. రాజ్యాంగ రచన 1950 జనవరి 26వ తేదీన ఆమోదం తెలిపారు. దీంతో రాజ్యాంగ రచన పూర్తయింది. కాబట్టి ఇక దేశవ్యాప్తంగా మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్కు, సాధారణ ఎన్నికలకు ఆహ్వానం లభించడం జరిగింది. అందుకే దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును చేయడం వీలు కాదు. కాబట్టి మీరు దీక్ష విరమించండి అని కోరారు. చివరికి నెహ్రూ హామీ మేరకు వినోబా భావే జోక్యంతో ఇతను సెప్టెంబర్ 20వ తేదీన దీక్ష విరమిస్తాడు. చివరికి స్వామి సీతారాం ఎవరి జోక్యం మేరకు?
స్వామి సీతారాం ఎవరి జోక్యం మేరకు దీక్ష విరమించారంటే వినోబా భావే. వినోబా భావే. వినోబా భావే జోక్యం మేరకు దీక్ష విరమించారు. వినోబా భావే. వినోబా భావే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, భూదానోద్యమ పిత పిలుస్తూ ఉంటారు. ఇతను ఆసియా నోబెల్గా పిలువబడే రామన్ మెగసెసే అవార్డును పొందిన మొట్టమొదటి భారతీయుడు కూడా ప్రసిద్ధి చెందాడు. ఓకే, గాంధీజీ 1940లో పిలుపును ఇచ్చిన తొలి సత్యాగ్రహ వ్యక్తిగా కూడా ప్రసిద్ధి చెందాడు. 1940లో దేశవ్యాప్తంగా తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టాలని గాంధీజీ పిలుపు మేరకు చేపట్టిన తొలి వ్యక్తి కూడా వినోబా భావే. ఓకే, వినోబా భావే జోక్యంతో దీక్ష ఎప్పుడు విరమించారంటే సెప్టెంబర్ 20వ తేదీన. మొత్తం దీక్ష ఎన్ని రోజులు కొనసాగించారంటే ఇంపార్టెంట్ 35 రోజులు, 35 డేస్ దీక్ష కొనసాగించడం జరిగింది. 35 రోజులు సెప్టెంబర్ 20వ తేదీన దీక్ష విరమించడం జరిగింది. ఇలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మొట్టమొదటి ఆంధ్రుడిగా ప్రసిద్ధి చెందింది ఎవరంటే స్వామి సీతారాం లేదా గొల్లపూడి సీతారామశాస్త్రి. గొల్లపూడి సీతారామశాస్త్రి. ఇక దీని తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ జనరల్ ఎలక్షన్ జరిగాయి. మద్రాస్ రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ జరగడం జరిగింది. దీంతో ఇండియా అంతటా ఎలక్షన్స్, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏ విధమైన ఎలక్షన్ జరిగాయి, ఏం చోటు చేసుకుంది అనేది చూద్దాం.